ఇళయరాజా గడుకో శివాగ్ని మనుషులకో దొరక్క ముందే వెళ్ళి ప్రణయ్ని కలుసుకోవాలి. ఎవరి కంటికి కనిపించకుండా వెళ్ళి నా ప్రణయ్ని కాపాడుకోవాలి. అలాగే అన్నా అన్నా ఒక కాల్ చేసుకొని ఇస్తాను. అర్జెంట్ అన్నా, ఒకసారి మీ ఫోన్ ఇవ్వరా? ఇదిగమ్మా. థ్యాంక్స్ అన్నా. థ్యాంక్స్ అన్నా, ఇదిగోండి. అందరి ఫోన్లు కలవకపోవడం ఏంటి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మామయ్య, బంగారం. ఏ నాగేశ్వరరావు, సెల్ ఓపెన్ చేయి. సార్ అది ఓపెన్ చేయి, ఏం కాదు. బంగారం, నువ్వు ఎక్కడికి ఎలా వచ్చావమ్మా? నేనే తీసుకొచ్చాను సార్. నిన్ను కలవాలని చెప్పాను మావయ్య, అందుకే ఈ తాతయ్య సైకిల్ మీద తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ సార్. అయినా నువ్వు ఒక్కదానివే బయటకు ఎందుకు వచ్చావమ్మా? నాన్నమ్మ వాళ్ళు కంగారు పడతారు కదా. నాన్నమ్మ లేదుగా. ఇక్కడ బాగా నొప్పొచ్చి పడిపోతే హాస్పిటల్ తీసుకెళ్లారు. మావయ్య, ప్రేమను ఎందుకు చంపేశావు? మన ప్రేమ కాదని నీకు తెలిసిపోయిందా? మన ప్రేమ కదా. మన ప్రేమకి చేతికి టాటూ లేదు కదా, మరి చచ్చిపోయిన ప్రేమకి టాటూ ఉందేంటి? ఏంటమ్మా ఏండు అనేది? అవును మావయ్య, ఆ రోజు కూడా ప్రేమలాగే వేరే ప్రేమ కనిపించిందని నువ్వు ప్రేమ రోజు గొడవ పడేవాళ్ళు కదా. ఆ వేరే ప్రేమ కావచ్చేమో. ఆంటీ, ఆంటీ. ఏంటి బాబు? ప్రేమ వామిటింగ్స్ చేసుకుంటుంది. తినడానికి ఏం పెట్టారు మీరు? ఇదిగో ఈ శివాగ్ని వచ్చింది కదా, ఎందులో ఏం కలుపుతుందోనని ఏమీ తినలేదు. ఏంటమ్మా ఇది? ఏమోనమ్మా, నాకేం అర్థం కావడం లేదు. ఎక్కడో ఏదో మోసం జరిగింది, ఇదంతా అబద్ధం. మళ్ళీ ఏదో కుట్ర జరుగుతుంది, అదేంటో తెలుసుకునేదాకా ఆవేశపడకండి. ఎంత పనిచేసావు ప్రణయ్, ప్రేమని చంపేసి చాలా పెద్ద నేరం చేశావు. దారిలో నాకు పాప అంతా చెప్పింది సార్. పాప చెప్పింది నిజమై ఉండొచ్చు కదా సార్. సార్, 1 గంట నన్ను బయటికి పంపించగలరా? మా వాళ్ళందరూ చూస్తున్నారు కదా సార్. మీకు సడన్గా కడుపు నొప్పి వచ్చిందనుకోండి, చచ్చినట్టు మేమే బయటికి తీసుకెళ్తాం.
ఏమైంది? ఆయన సడన్ గా కడుపు నొప్పి అంటున్నారు. హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఏమైనా తేడాలు వస్తే మన ఉద్యోగాలు పోతాయి. త్వరగా పట్టండి. త్రిషమ్మ, ఏంటి ఎక్కడికి పరిగెడుతున్నావు? బంగారం బంగారం కనిపించట్లేదమ్మా. కనిపించట్లేదా? నువ్వుండగా ఎక్కడికి వెళ్ళింది? నేను బయటికి. బుద్ధుందా నీకు అసలు? అసలు పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి, ఏం జరుగుతుంది అన్నీ తెలుసు కూడా బంగారాన్ని ఒంటరిగా వదిలేసి బయటికి ఎలా వెళ్ళావు? బంగారాన్ని ఎవరైనా ఎత్తుకెళ్ళుంటే ఏంటి పరిస్థితి? నాలాంటి బండోటికి ఇలాంటివన్నీ ఏం తెలుస్తాయమ్మా? బంగారానికి ఆకలిస్తుందంటే ఇడ్లీ తేవడానికి అలా బయటికి వెళ్ళాను. ఈలోపు ఇలా అవుతుందని నాకేం తెలుసు? మేడం, మీరు ప్రేమ కదా? అరే, ప్రేమ బతికే ఉందిరా. కానీ పేపర్లో నువ్వు బతికే ఉన్నావని తెలిసిన వాడెవ్వడు ఈ భూమి మీద బతుకుండకూడదు. పద. అమ్మా, అమ్మా నీకేం కాదమ్మా. డాక్టర్, మా అమ్మ. డబ్బులు రెడీ చేశారా? చేస్తాం డాక్టర్, ముందు ఆపరేషన్ చేయండి. లేదమ్మా, సర్జరీ మొదలు పెట్టాలంటే ముందు డబ్బు మొత్తం కట్టాల్సిందే. మా బావ కోటీశ్వరుడు డాక్టర్, ఆయనతో చెప్పి నేను డబ్బులు ఇప్పిస్తాను. కోటీశ్వరుడైతే డబ్బు కట్టేస్తాడు కదమ్మా, ముందు కట్ని. డాక్టర్, డాక్టర్. అమ్మా, అమ్మా నీకేం కాదమ్మా. ఏంటమ్మా? మా మావయ్య పారిపోయి వస్తాడు. మా ఇద్దరిని తీసుకెళ్ళాలాగు. పారిపోయి వస్తాడా? మా మావయ్య మంచోడు. నీకు బోల్డ్ అని డబ్బులు ఇస్తాడులే. ఆ టాప్ అని చెప్పాడు. అమ్మకి ఈ విషయం తెలిస్తే ప్రమాదం.
పద. ఆటో పోనీ. బంగారం, చిన్నదానివైనా నీ వల్ల నా కళ్ళు తెరుచుకున్నాయి. మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయని ఒకసారి గుణపాఠం నేర్చుకుని కూడా నేను మారలేదు. నా అవివేకం వల్ల ఎన్ని పరిణామాలు జరిగాయి. నేను చేసిన తప్పులన్నిటికీ మూల్యం చెల్లించాను. ఇక జీవితంలో ఎలాంటి తప్పులు చేయను. ప్రేమను కాపాడుకుంటాను. నువ్వేం చెప్పావో నాకు అర్థం కాలేదు మామయ్య. కానీ నువ్వేం చెప్పావో అది నాకు పూర్తిగా అర్థమైందమ్మా. ప్రేమ రూపంలో ఉన్న ఆశ చనిపోయిందని, మన ప్రేమని ఆ శివాగ్ని దాచిందని అర్థమైంది. ఎలాగైనా మనం ఆ శివాగ్ని దగ్గరికి వెళ్ళాలి, ప్రేమని కాపాడుకోవాలి. కానీ ఇలా మనం వెళ్తే పోలీసులకు దొరికిపోతాం. ఎలా? కుర్రో కుర్రు. ఆటో ఆపు. కుర్రో కుర్రు. అంబ పలుకు, జగదాంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, గాజులాంబ పలుకు, జోగులాంబ పలుకు. ఐడియా, దారి దొరికింది. నువ్వు చేసిన నిర్వాకం చాలు. నేను చెప్పేంత వరకు ప్రేమ కోసం నా ఇంటికి రావద్దు. దొరసానే, ఓ దొరసానే. నా కళ్ళు కప్పి నువ్వే కాల్చి నేనే షూట్ చేసినట్టు అందరినీ నమ్మిస్తావు కదూ. చెప్తా నీ సంగతే. అదిగో అదిగో అదిగో. కుర్రు 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 అదిగో కుర్రు. అదిగో. దయ్యం వెళ్తా ఉంది. ఏంటి ఇంట్లోకి వచ్చేసారు? నడవండి బయటికి. అట్ట అనవాక దొరసానే. నీ ఇంట ఆడదయ్యం ఉరిమి ఉరిమి సొత్తా ఉంది. ఆ మూల ఈ మూల తిరగాడుతా ఉంది. నాన్సెన్స్. దయ్యం లేదు, భూతం లేదు. వెళ్ళండి. కుర్రు కుర్రు. అయ్యో, దయ్యం అట్లా వెళ్తుంది. ఇన్నావా తల్లి? బాలవాక్కు బెమ్మయ్య వాక్ అంటారు. అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకేటి? నాగులమ్మ తల్లి మీద ఆనా. నువ్వు బాణం తీసినావు, ఇంకెవరు తీసినారు గాని నీ మీద పగబూని నీ చుట్టే తిరుగుతా ఉండాది. ఉన్నది ఉన్నట్టే చెబుతున్నా తల్లే. నీ ఇంట దెయ్యం నిన్ను బట్టి పీడిస్తే బయటికి రాలేవు తల్లే. నట్టెంట రగతం కక్కుని సావాల్సిందే. నా మాట ఇను తల్లే. నీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటా ఉండాది. నిజంగా ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాడే. నాగులమ్మ జాతర నాడు అమ్మకు అభిషేకం చేసిన మంత్రజాలం తల్లే.
నీ ఇంటిని శుద్ధి చేస్తాం తల్లే. 116 చాలు, నీ కీడు పొగట్టిపోతాం తల్లే. సరే, అదేదో త్వరగా కానివ్వండి. జిదో జిల్లేడు కోడి గలాలీక కాబడ భల్లె నువ్వు రా బుల్లె హొల్లు హొట్టు. షిట్టు హే ఆగో. మేడం, ఇదేంటి మీరు మా ఇంటికి వచ్చారు? ప్రణయ్ ఒక చిన్న పాపతో కలిసి పారిపోయాడు. మీకు తోడబుట్టినోడే కదా, మీ ఇంటికి వచ్చాడేమోనని వెతకడానికి వచ్చాం. మారు వేషంలో వచ్చింది వాళ్లే అన్నమాట. వాళ్ళిద్దరిని లేపేస్తే గాని పీడ వదలదు. కమాన్ సెర్చ్. అమ్మో, ప్రేమని బంధించిన సంగతి తెలిసిపోతుంది. ఇన్స్పెక్టర్, వాళ్ళు నా దగ్గరికి రాలేదు. మా ప్రణయ్ ప్రేమని కాల్చినప్పుడు నేనే మీకు ఫోన్ చేసి తనని రెడ్ హ్యాండెడ్గా పట్టించాను. వస్తే దాచిపెడతానా? మాటల్లో పెట్టి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, సరేనా? ఓకే మేడం, వస్తే మాత్రం తప్పించుకుపోకుండా చూడండి. అలాగే. వస్తాం మేడం. కంగారు పడుకో. నేను నిన్ను చంపితే కలైరాజగాడు పిచ్చోడైపోతాడు. చెడ్డ పనుల్లో పార్ట్నర్షిప్ ఉన్నవాడితో విభేదాలు పెట్టుకోకూడదు. ఎందుకంటే మన రహస్యాలు తెలిసినవాడు కదా. తేడా వస్తే ఇరికించేస్తాడు. అయినా ఈ కలైరాజగాడు ఏమడిగాడు? నిన్నే కదా. అప్పచెప్తే ఏం పోయింది? అసలేముంది నీ దగ్గర అంత ఆకర్షణ? ప్రణయ్ గాడు పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకొని నీకోసం మారు వేషంలో వచ్చాడు తెలుసా? ఎందుకు అంత నవ్వొచ్చింది? నీ చావు దగ్గరకొచ్చిందని. జోస్యమా? వాడి కోసం పోలీసులు ఎలా వెతుకుతున్నారో తెలుసా? వెతుక్కుంటూ ఇక్కడ కూడా వచ్చారు. నేనే రాలేదని అబద్ధం చెప్పాను. పోలీసులు ఇక్కడ ప్రణయ్ని పట్టుకుంటే వెంటనే నా చరిత్ర అంతా చెప్పేస్తాడు. వాడితో పాటు బంగారం ఉంది. దానికి నా రహస్యాలన్నీ తెలుసు.
దానికి నా రహస్యాలన్నీ తెలుసు. అందుకే ఈ ఇంటికి రాలేదు అని చెప్పాను. ఏ పట్టించడం ఎంతసేపు? నువ్వు పిచ్చిదానివి. నిన్ను ముక్కలు ముక్కలుగా పేల్చబోయే 2 బాంబుల్ని నీ అతి తెలివితో వదిలేశా. ప్రణయ్ నీ గురించి పోలీసులకు చెప్తాడనుకుంటున్నావా? లేదు, సింపుల్గా చంపేస్తాడు. కలలు కంటున్నావా? నీకు దమ్ముంటే ఇక్కడే ఉండు. నేను చెప్పింది కలో నిజమో తెలుస్తుంది. ఎప్పుడొస్తాడో రాని, ఇక్కడే ఉంటా.